ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా బయటపెట్టడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట గ్రామంకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడున్న కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయన్న అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో చర్చించి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? వెంకన్న, నూతనకల్లు మండలం, లింగంపల్లి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తా, కూలినాలి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయనేమో అనుకున్నవి మొత్తం అనుకున్నట్టుగా ఇచ్చేసిండు. ఈయనేమో లేట్ చేస్తాడు, అవసరమైతే కొన్ని తప్పిస్తాడు. పింఛన్లు కూడా ఒక నెల తప్పిస్తాడు. అలాంటి ఇబ్బందులు చేస్తాడు. బడ్జెట్ ఏం లేదు, బడ్జెట్ కూడా ఏం రావట్లే. అన్ని ఆయన ఇస్తున్నానే అన్ని కొన్ని ఇస్తలేదు, బడ్జెట్ రావట్లే. రాకపోతే జనాలు ఇబ్బంది పడతారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది సార్? కేసీఆర్ గారి పాలన ఆయన అనుకున్నట్టుగా మొత్తం ఇచ్చేసిండు. రైతు బంధు ఇచ్చిండు. ఆయన మనుషులు చచ్చిపోతే ఇస్తారు కదా, అది ఆయన అన్ని మొత్తం ఇచ్చేయండి. రైతు బీమా ఇచ్చిండు. ఇప్పుడు ఇస్తారా? తెలగా అట్లా ఇచ్చేయండు. ఆయన కళ్యాణ లక్ష్యాన్ని పెట్టిండు, అవి ఇచ్చిండు. అట్లా అనుకున్న వాళ్ళకి ఇచ్చిండు, పెళ్ళైన వాళ్ళకు. మరి వీళ్ళు ఏది ఇచ్చినట్టు అవపడతలే కదా, అంతవరకు నేను మాకు తెలుసు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు మధు. గ్రామం, మండలం సార్? మాది కోదాడ కాన్స్టిట్యూన్సీ, నడిగూడెం మండలం, రత్నవరం గ్రామం. ఏం చేస్తుంటారు సార్? నేను చదువుకున్నా, మమ్మల్ని జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నా. మరి సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ నాకు అంత పరిపాలన నచ్చలేదండి. ఈ కాంగ్రెస్ కాంచి కరెంటు పోతుంది, మళ్ళీ రైతులు మళ్ళీ మొదటికి వచ్చారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పాలన ఎలా ఉందో మళ్ళీ అతనికి అక్కడే స్టార్ట్ అయింది. ఇప్పుడు పంటలు నిండిపోతున్నాయి, కరెంటు సరే రావట్లేదు, అంత నచ్చలేదు పాలన. 6 గ్యారెంటీలో మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు, మాకు ఫ్రీ గ్యాస్ అనేది అది రావట్లేదు. కొన్ని కరెంటు పోతుంది, కరెంట్ లేదు సరిగా. అంటే మాకు రాలేదు, మాకు ఇల్లు లేదు, మేము వేరే కిరాయికుంటున్నాం. అందులో ఉంటున్నా మాకు అది కాలేదు. మాకు ఇంకా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే, గతంలో డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఇప్పుడు ఇందిరా ఇల్లు అప్లై చేశారా? కాంగ్రెస్ పాలన అప్పుడు మా అమ్మకి ప్లేస్ వచ్చింది, కట్టుకోలేదు. ఇప్పుడు కట్టుకోవాల్సి వస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు లిస్ట్లో పేరు అయితే రాలేదు, ఒకళ్ళు వస్తే కట్టుకుంటాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన మనకు నచ్చింది. మా చెల్లెకి కళ్యాణ లక్ష్మి వచ్చింది, మా అమ్మకి 2000 పెన్షన్ వస్తుంది. అది మా చెల్లెకి కేసీఆర్ కిట్ వచ్చింది, ఇంటికి వచ్చి ఎక్కించపోయారు అంబులెన్స్లో. అది కేసీఆర్ పాలన వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. చెప్పండి సార్. మీ పేరు సార్? వీరస్వామి, పర్సాపల్లి, అరవపల్లి మండలం. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది. ఇప్పటి వరకు అయితే నీళ్ళు వస్తున్నాయి, పిండి బస్తాలు అందుతున్నాయి, అన్ని విధాల సహకారం మంచిగానే ఉంది. రైతు రుణమాఫీ అయిన వాళ్ళకి అయింది, కొంతమందికి కాలేదు. మాకు కూడా అయింది. 2 లక్షలు బాగా తర్వాత కావచ్చు, ఉన్నోళ్ళకి కూడా అవుతుంది అంటుండ్రు. విడుదల వారికి అవుతుంది అంటుండ్రు, కావచ్చు కూడా అని అనుకుంటున్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది అంతా పరిపాలన అంటే దొరల పరిపాలన నడిచింది కాబట్టి అంతగా ఏమి అనుకూలంగా లేదు. ఇప్పుడు అయితే అనుకూలంగానే ఉంది. మరి ఇప్పుడు రైతు రుణమాఫీ మీ గ్రామంలో చాలా వరకు అయినట్టేనా సార్? 3 పావుల వంతు అయింది, 1 పావుల వంతు బడ్జెట్ వస్తే అది కూడా కావాలని ఆశిస్తున్నాము. అది మీ గ్రామంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? పర్సాపల్లి గ్రామం, అరవపల్లి మండలం. ఇప్పటికే సర్పంచులు లేరు కాబట్టి పరిపాలన కుంటుపడే ఉంది. సర్పంచులు వస్తే అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా రాలేదు కాబట్టి పరిపాలన గురించి ఇంకా అవగాహన లేదు కాబట్టి సర్పంచులు వస్తే, ఎంపీటీసీ సర్పంచులు వస్తే పరిపాలన మంచిగానే నడుస్తుంది. అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. సో ఓకే. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? పద్మ, తిరుమలగిరి, సూర్యాపేట. ఏం చేస్తారమ్మా? మేము కుట్టు మిషన్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మా అభిప్రాయం ఏం లేదు. ఇప్పటి వరకు అయితే ఆడవాళ్ళకు ఫ్రీగా పెట్టిండు బస్సులు, అది ఓకే, మంచిగానే ఉంది. ఇంకా కరెంటు బిల్లు ఫ్రీగా ఇచ్చిండు, అది ఓకే, మంచిగానే ఉంది. మాకు ఇంకా సిలిండర్ ఫ్రీ అన్నాడు, ఇంతవరకు ఇంకా రాలేదు. సిలిండర్లు ఆడవాళ్ళకి అన్ని ఇబ్బంది కాబట్టి సిలిండర్ అయితే కంపల్సరీ రావాలి. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన కూడా మంచిగా చేసిండు. ఆయన ఉన్నంతసేపు ఆయన మంచిగా చేసిండు. మరి ఈయన వచ్చిన కాంచి ఇంక ఈయన నెరవేరుస్తలేడు. అన్ని నెరవేర్చాలి కదా. అంటే మరి ఒక్కొక్కటి మరి బస్సులు అయితే ఫ్రీ, అదైతే ఓకే అయిపోయింది. కరెంట్ బిల్లు ఆయన చేసినవి అయితే మాకు అన్నీ ఓకే అయిపోయింది. మరి సిలిండర్ ఆడవాళ్ళకు ముఖ్యమైన 2500 ఇస్తా అన్నాడు, ఆడవాళ్ళకు అవి రాలేదు, సిలిండర్ రాలేదు. మరి పింఛన్ పెంచుతా అన్నాడు, అవి రాలేదు. మరి చాలా వరకు ఇంకా కొన్ని చేయలేదు సారు, మరి ఎప్పుడు చేస్తాడో. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? మల్లమ్మ. ఏం చేస్తారమ్మా? వ్యవసాయమే. నాగాయగూడెం గ్రామం, మోతే మండలం, సూర్యాపేట డిస్ట్రిక్ట్ జిల్లా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం లేదండి, మిరపకాయకు కూడా తక్కువ, చాలా వ్యవసాయంకి ఏం లేదు. కేసీఆర్ పాలనే మంచిగా ఉంది. ఈ పాలన ఏం బాగలేదు. ఇల్లులు ఉన్న వాళ్ళకు కూడా ఇల్లులే పెట్టిండు. 2500 కూలీలకు వస్తాయన్నాడు, అవి పెట్టలేదు, ఏం పెట్టలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలనే మంచిగా ఉంది.
ఆయనదే మంచిగా ఉంది ఎన్ని ఉన్నా ఈయనదేం బాగలే అంటే ఇప్పుడు 6 గ్యారెంట్లు ఏమిటి పెట్టిండు ఈ బస్సు ఏమిటి పెట్టిండు అందరు కూర్చుంటోళ్ళు ఇన్నాళ్ళు ముసలోళ్ళ అసలు ఇప్పుడు వచ్చేవాళ్ళు వాళ్ళందరూగా వాళ్ళని చూసి ఇప్పుడు ఈ బస్సు వచ్చిన కానించి ఏది లేదు ఎవరికి వాళ్ళే ఎవరి ఇష్టం వాళ్ళదే రోజు ఈ డబ్బులన్నీ ఎవరి నెత్తిన మన నెత్తినే మా నెత్తినే పడేది కూలీలు చేసుకుంటారు వాళ్ళ నెత్తిన అంటే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు వాళ్ళు ఉరుసుడు వాళ్ళనే బాగు చేస్తుండ్రు కూలీలని ఏం బాగు చేస్తాలి ఆయన కేసీఆర్ పాలనే మంచిగా ఉంది. థ్యాంక్స్ అమ్మ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సయ్యద్ షేక్, సూర్యాపేట లోకల్. ఏం చేస్తుంటారు సార్? పాల వ్యాపారం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం చెప్తున్నా, కేసీఆర్ ఉన్న బడ్జెట్ మొత్తం లాగేసిండు, లోడ్ బడ్జెట్ పెట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇబ్బంది పెట్టిండు. దానివల్ల ఆయన ఇబ్బంది పడిపోతుండు, చేయలేకపోతుండు, హామీలు మొత్తం నెరవేర్చలేకపోతుండు. ఆయన మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తున్నాడు. అదే పాలనగా ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన ఈ గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అందుతున్నాయంటారు సార్? సగానికైతే అందుతూనే ఉన్నాయి, కానీ ఏమంటారు రైతు బంధు మొత్తం క్లియర్ రాలే. 2 లక్షల రుణమాఫీ కూడా మొత్తం క్లియర్ చేయలే, కొందరు చేసి కొందరు చేయలే. ఇవన్నీ అట్నే ఉన్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ చెప్పేది నాకు అంతే, లక్షన్ని రుణమాఫీ చేసిన అన్ని అందరికి చేయలే, కొందరికి చేసిన ఆయన కూడా అందరికి ఏం చేయలే. ఆయన టోటల్గా ఎవరికి ఏమి ఇవ్వాలి, ఈయన కూడా అంతే, ఆయన ఇవ్వలేనా అంతే అంటారు, చేయలేకపోతారు. థ్యాంక్ యూ సార్. నమస్తే తాత. నమస్తే. మీ పేరు తాత? నారాయణ రెడ్డి. ఏం చేస్తారు తాత? వ్యవసాయం. మోతే మండలం మోతే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి తాత? మంచిగానే ఉంది. ఇక ఆర్థికంగా ఇన్ని చిక్కులున్నా డబ్బు లేకుండా ఎట్నో పొరులు ఇస్తుండు. రుణమాఫీ నాకు లేకున్నా ఇస్తాడు చిన్నగా. 6 గ్యారెంటీలు అందుతున్నాయా? బస్సు ఫ్రీ చేసిండు, కరెంట్ ఫ్రీ చేసిండు, గ్యాస్ 500కి ఇచ్చేసిండు. 2 లక్షల వాళ్ళకి కూడా కొంతమంది ఇవ్వాలి, ఇస్తాడు. అంటే ఆర్థికంగా కనబడితే ఇంకా 3 నెలలకు 2 నెలలకు ఇస్తాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? వాడు టక్కర తమాషా. వాడు కూడా అన్ని టక్కర చేసిండు కదా. 3 ఎకరాలన్నీ ఇవ్వలేదు, దళితులు ముఖ్యమంత్రి చేయలేదు, ఇంటికి ఉద్యోగం అన్నాడు. ఆయన ఎక్కడ ఎలగబెట్టిండు? ఆయనకి అంతే ఉంది. అది ప్రజాస్వామ్యం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారు చిల్లర మాటలు వస్తాయి. అదే నిరంకుశం, నవాబ్, అది కర్రపెత్తనం. ఏమో డెమోక్రసీ. కాంగ్రెస్ అంటేనే అది ప్రజాస్వామ్యం. థ్యాంక్ యూ తాత. థ్యాంక్స్. నమస్తే సార్. కేసీఆర్ పాలన రైతులకు అనుకూలంగా ఉంది. రేవంత్ రెడ్డి పాలన కొంచెం సంక్షేమాలు అందుబాటులో లేవు జనాలకి, అంతకు మించి ఇంకేం లేదు. ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకోవటమే. రాజకీయం అంటే ఎవరు ప్రభుత్వాలు వాళ్ళు, ఎవరు ఇది వాళ్ళు చూసుకోవటమే. రేవంత్ రెడ్డి చిన్నగా చేస్తుండు, ఆయనేమో స్పీడ్గా చేసిండు. కొంచెం కొత్తగా వచ్చిన పాలన కాబట్టి ఆలోచన చేయటం కోసం రైతులు. మరి ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ కాంగ్రెస్ హయాంలో ఈ 6 గ్యారెంటీలు అనేవి ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయంట? ఇక కాంగ్రెస్ పాలన ఎప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నది కాబట్టి వాళ్ళు ఆ లెక్కలో వస్తారు. వీళ్ళేమో కొత్తగా వచ్చింది కాబట్టి వీళ్ళేమో కొంచెం ఎక్కువగా స్పీడ్గా ఉన్నారు, అంతే తేడా. అధికారం వచ్చినాక చెప్పిన హామీలన్నీ ఎవరు పూర్తిగా నెరవేర్చలేరు. క్రమేణా ఏదో ఎలక్షన్ ముందల వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వాళ్ళు చేస్తారు. జనాలు ఎటు వంగితే అటే వంగుతారు. అదే పరిపాలన, ఏమీ మనం చెప్పేది లేదు. మీ గ్రామం మండలం ఎక్కడ? మా గ్రామం ఇక్కడ పక్కన కోదాడు దగ్గర. మరి ఎలా ఉందంటారు అభివృద్ధి మీ గ్రామంలో చూసుకుంటే? ఇక మా కాడ కూడా అంతే ఉంది. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ సర్పంచి, ఆయన కూడా పైనుంచి నిధులు ఇస్తేనేగా ఎవరేం చేసినా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కిష్టయ్య, నర్సాయిగూడెం, ఒలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? చెప్పుడే ఉన్నది కానీ చేసుడు ఏం లేదు. కూతలు జోరుగా పోతున్నాయి బ్రహ్మాండంగా. రేవంత్ రెడ్డి పాలన మస్తు చెప్తుండు కానీ చేసుడు ఏం లేదు. చేసుడు తక్కువ, కూతలు ఎక్కువ. అందరికి చేసుడు తక్కువ, కూతలు ఎక్కువ. అట్లున్నది ఆయన రేవంత్ రెడ్డి పాలన అట్లున్నది. ఏం జరిగినాయి? గ్యాస్ చెప్పిండు, అది రావట్లేదు. రుణమాఫీ రాలేదు, రైతు బంధువు రావట్లేదు. ఇప్పుడు ఇది ఒక్కటే వచ్చింది. ఏంది మన బస్సు, లేడీస్ కి ఫ్రీ బస్సు, 200 యూనిట్లు కావాలి, అదొకటి వచ్చింది. 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్, అదొకటి వచ్చింది. అవన్నీ చెప్పడం వరకే కానీ చేసుడు ఏం లేదు. ఏదో ఒకటి చేసుడు లేదు. కూతలు మాత్రం బ్రహ్మాండంగా పోతున్నాయి, కోటలు దాటుతున్నాయి. మీ సైడ్కి కావట్లేదు అంటారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన మంచిగా చేసిండు కానీ ఆయన ఎందుకు తీసేసినాం అంటే, మేము 10 ఏళ్ళు చేసిండు. 10 ఏళ్ళు చేసినాడు ఉంచొద్దు, మార్చాలని తీసేసినాం. ఆయన మంచిగా చేయలేదని కాదు, మంచిగా చేసిండు కానీ 10 ఏళ్ళు చేసిండు కాబట్టి మార్చాలని మార్చినాం. కేసీఆర్ తిన్నాడు అంటున్నారు, తిన్నాడు. ఇప్పుడు 5 కోట్లు తెచ్చినప్పుడు ఒక 50,000 తింటే నష్టం వచ్చిందేముంది? నువ్వు 5 కోట్లు దేవైతే 3 కోట్లు దేవైతే ఇక మరి ఎట్లా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రషీద్.
ఏం చేస్తుంటారు సార్? ఆర్ఎంపీ గ్రామం, మండలం, పెన్బాడ్ మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది కానీ కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఆ పింఛన్లు గింఛన్లు సరిగ్గా ఇవ్వట్లేదు, రైతు బంధు ఇవ్వట్లేదు. అదొకటి జనాల్లో రివల్యూషన్ ఉంది. ఆ ఫ్రీ బస్సులు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పథకాలు తీసేస్తే అన్నీ ఓకే అవుతాయి. గ్యారంటీలు ఆయన చాదైన కాడికి చేస్తుండు. మనం ఏం చెప్తాం ఆడ లేదు బడ్జెట్ అంటుండు. చేస్తే మంచిగానే ఉంటుంది. ఆ లేడీస్ ఫ్రీ బస్ తీసేసి మంచిగా ఇట్లాంటి పథకాలు అమలు చేస్తే మంచిగా ఉంటాయి. ఇండ్లు ఇట్లాంటివి ఇచ్చేస్తే ఆయనకు మంచిగా ఇమేజ్ ఉంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది బాగానే ఉంది. అందరు మంచిగానే ఇచ్చిండ్రు. పథకాలు బాగా మంచిగా అయినాయి. కాకపోతే ఇండ్లు ఇవ్వలేదని రివల్యూషన్ ఉంది. కొద్దిగా నాయకులు బాగా డబ్బులు లాక్కుండ్రు, భూములు కబ్జాలు చేసుకున్నారు. అది ఒకటి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అది మొత్తం ఆగం చేసిండు. ధరణి తెచ్చి పట్టాలు ఉన్నాయి, మా భూములు 25 ఎకరాలు ఉంది, మంది ఆక్రమించింది. ధరణిలో ఏం చెప్పట్లే, మా భూమి అట్నే ఉంది, ఎడిపోయిందో కూడా చెప్పట్లే. థ్యాంక్ యూ సార్. ఓకే.